జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మంగళవారము మరియు అమావాస్య కదండి. చాలామందికి చాలా కోరికలు నెరవేరటం లేదని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ అమావాస్యకి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మీ తీరని కోరికలు ఏవైనా ఉంటే ఈరోజు ఈ చిన్న పరిహారాన్ని మీ ఇంట్లో చేయండి. అది కూడా రాత్రి పడుకునే ముందు మీ బెడ్రూమ్లో మీ బెడ్ కింద ఈ వస్తువులను పెట్టుకోవడం వలన తప్పకుండా మీరు అనుకునే కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరుతాయండి. దీనికి నెలసరితో సంబంధం లేదు. నాన్ వెజ్ తిన్నా కూడా దానికి ఏమి పట్టింపు ఉండదండి. ఇవి మనకు కావాల్సిన కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులను మీరు ముందుగా తెచ్చిపెట్టుకొని అవన్నీ కూడా ఒక బౌల్లో తీసుకోవాలండి. ఆ బౌల్లో తీసుకొని రాత్రి పడుకునే ముందు మీ ఇష్టదైవము ఎవరైనా సరే, వారాహి అమ్మవారైతే వారాహి అమ్మవారు, లేదా మీ ఇష్టదైవం ఎవరైనా సరే వాళ్ళకి మీ యొక్క కోరికను సంకల్పంగా చెప్పుకొని ఈ 3 వస్తువులను కూడా ఒక గాజు బౌల్లో ఉంచి మీ బెడ్రూమ్లో మీ బెడ్ కింద ఉంచుకొని పడుకోండి. ఈ రోజంతా అమావాస్య రోజంతా అలాగా ఉంచి పడుకొని తెల్లారి వాటిని తీసేసి మీరు వాటిని తీసేసేయండి, సరిపోతుంది. అవి ఎలా చేయాలి ఏంటి అనేది మనము ఈ వీడియోలో చూద్దామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే చాలామందికి చాలా రకాల అప్పుల బాధలు ఉంటుంటాయండి. ఆ అప్పుల బాధలు తీరాలి అన్నా సరే, అలాగే ప్రతి ఒక్కరికి చదువుకునే పిల్లలైనా, లేకపోతే మంచి మంచి ఉద్యోగం చేసేవారైనా, లేదా తెల్లగా ఉన్నారని, అందంగా ఉన్నారని నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ దృష్టి ప్రాబ్లమ్స్ వల్ల కూడా చాలామంది రకరకాల సమస్యలకు బాధపడుతూ ఉంటారు. మీ సమస్య ఏదైనా సరే, ఎటువంటిదైనా సరే, మీ తీరని కోరిక ఏదైనా సరే తీరాలి అనుకున్నప్పుడు ఈ అమావాస్య రోజు ఈ పరిహారము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సందేహం మాత్రము లేదండి. కాకపోతే మనకి నమ్మకం ఉండాలి. ఈ తప్పకుండా మనకి నెరవేరుతుంది. మనకి అమ్మవారు కాపాడుతారు. మనం అమ్మని నమ్మి చేసుకుందాము, మన ఇష్టదైవాన్ని నమ్మి చేసుకుంటున్నాము కనుక మన యొక్క ప్రతి కోరిక కూడా నెరవేర్చబడుతుంది. కొద్దిగా లేట్ అయినా సరే తప్పకుండా జరుగుతుంది అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ముందుగా మీ మైండ్ సెట్లో ఉండాలండి. చాలామంది అడుగుతూ ఉంటారు, మేము ఇవి చదివాము, అవి చేసాము సార్, మీరు చెప్పినట్టుగా చేసాము కానీ అవ్వటం లేదు. కొంతమందికి ఒక రోజులోనే అవుతుంది, కొంతమందికి నెల రోజులు పట్టచ్చు, కొంతమందికి సంవత్సరం పట్టచ్చు. అంటే మనకి తప్పకుండా పని అనేది జరుగుతుందండి. కాకపోతే మన గ్రహ ప్రభావాల వల్ల అటు ఇటు అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మనం చేసే ప్రతి పరిహారము కూడా అది తప్పకుండా ఏ రోజుకి ఎప్పటికీ మన జీవితంలో రాసిపెట్టిందో ఆ రోజుకి జరుగుతుంది. మనం చేసేసాము, మాకు అవ్వటం లేదు అని మాత్రం మీరు అనుకోకండి. ఓపికగా ఉండండి. తప్పకుండా మంచి మంచి మిరాకిల్స్ అనేవి, అద్భుతాలు అనేవి జరుగుతాయి. ఈ పరిహారం విషయంలోకి వస్తే మనకు కావాల్సింది ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో కల్లుప్పు తీసుకోండి. మీరు హాస్టల్లో ఉన్న వాళ్ళైనా సరే, వేరే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా సరే ముందుగా ఈ వస్తువులు తెచ్చిపెట్టుకోండి. కల్లు ఉప్పు అనేది మనకి నరదృష్టి నుండి కూడా మనకి చాలా చక్కగా పనిచేస్తుందండి. అలాగే మనకు మిరియాలు ఒక 27 తీసుకోండి. 27 కానీ 9 కానీ మీ ఇష్టము, 18 కానీ ఇలాగా మిరియాలు కౌంట్గా తీసుకోండి, లేదా కొన్ని మిరియాలు తీసుకోండి. లేకపోతే ఆ మిరియాలు అనేవి ఘాటుగా ఉంటాయి కాబట్టి మన జీవితంలో చెవి కలిగించే ఘాటైన సమస్యల నుంచి మనం బయటపడాలి కోసం ఈ మిరియాలు తీసుకుంటామండి. అలాగే వసకొమ్ము అనేది ఎంతో లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన ఒక వస్తువు. అంటే ధనప్రాప్తి, అంటే మనకు ధనం కలగాలి అనుకున్నప్పుడు కొంతమంది పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ చదువుకోవాలనుకుంటూ ఉంటారు. ఆ ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి. ఏదేమైనా సరే ఈ 3 వస్తువులను ఉప్పు, కల్లుప్పు, మన వసకొమ్ము, మిరియాలు, ఈ 3టిని ఒక గాజు బౌల్లో కానీ లేదా బౌల్లో కానీ తీసుకొని రాత్రి పడుకునే ముందు మీ బెడ్ కింద ఉంచండి. తెల్లారి అమావాస్య అయిపోయిన తర్వాత ఉప్పుని సింకులో కడిగేయండి. ఈ మిరియాలని, వసకొమ్ముని మీరు ఏదైనా మొక్క మొదట్లో వేయవచ్చు, లేదా పారే నీటిలో కూడా వదిలివేయవచ్చు, లేదా ఒక గోడ తీసి దాంట్లో కప్పి పెట్టేయవచ్చు. మీరు ఈ విధంగా చేసి చూడండి. తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా ఈ అమావాస్య రోజు చేసిన ఫలితం వల్ల మీకు మంచి మంచి అద్భుతాలు మీ జీవితంలో జరిగి మంచి ధన రాబడి కూడా మీకు పెరుగుతుంది అనడంలో సందేహం లేదండి. సర్వే జనా సుఖినో భవంతు.
నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.